వాహనదారులకు బిగ్ అలర్ట్. ఫిబ్రవరి 17, 2025 నుంచి ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. వాహనదారులు తెలుసుకోకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. కొత్త నిబంధనల్లో 70 నిమిషాల రూల్ ఉంది. మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోండి. బ్లాక్ లిస్ట్ లో పడితే ఇబ్బందులు తప్పవు. జాతీయ రహదారులపై టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఈ కొత్త రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వారికి 70 నిమిషాల వ్యవధిని నిర్దేశించింది. ఈ నిర్దిష్ట సమయంలోగా బ్లాక్ లిస్ట్ నుంచి వైదొలగడంలో విఫలమైనట్లయితే గనుక డబుల్ టోల్ ఛార్జీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17, 2025 అంటే సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు 15 రోజుల క్రితమే ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది ఎన్పిసిఐ. వాహనదారుల ఫాస్టాగ్ లో తగినంత బ్యాలెన్స్ లేకపోయినప్పుడు దానిని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ టైం సదరు ఫాస్టాగ్ ఇనాక్టివ్ లో ఉన్నట్లయితే కోడ్ 176 ఎర్రర్ వస్తోంది. దీంతో ట్రాన్సాక్షన్స్ తిరస్కరిస్తారు. అలాగే స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇనాక్టివ్ లోకి వెళ్ళినా కూడా ఇదే కోడ్ అంటే 176 ఎర్రర్ కారణంతో ట్రాన్సాక్షన్ తిరస్కరిస్తారు. ఇలా జరిగినప్పుడు పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు. తగినంత బ్యాలెన్స్ లేకపోయినా, కేవైసీ వెరిఫికేషన్ పూర్తిగా చేయించకపోయినా, చాసిస్ నెంబర్, వెహికల్ నెంబర్ సరిపోలకపోయినా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తోంది. వాహనదారులు తమ ఫాస్టాగ్ ఎప్పటికప్పుడు కూడా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చూస్తే ఉదయం 9 గంటల సమయంలో మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిందని అనుకుంటే గనుక ఆ తర్వాత 10 గంటల 30 నిమిషాలకు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారంటే ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతోంది. అదే 70 నిమిషాల్లోగా బ్లాక్ లిస్ట్ కు సంబంధించిన బ్యాలెన్స్ నింపడం, పెండింగ్ కేవైసీని అప్డేట్ చేసినట్లయితే గనుక ట్రాన్సాక్షన్ పూర్తవుతోంది. అలాగే టోల్ ప్లాజా రీడర్ రీడ్ చేసిన 10 నిమిషాల తర్వాత కూడా మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళినా మీ ట్రాన్సాక్షన్ తిరస్కరిస్తారు. అందుకే వాహనదారులు ఈ కొత్త రూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే చివరి నిమిషంలో రీఛార్జ్ చేసిన ప్రయోజనం ఉండదు. చాలా మంది బ్యాలెన్స్ పూర్తయిన తర్వాత ఎప్పటికో రీఛార్జ్ చేస్తుంటారు. అలాంటి వారు ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే గనుక మంచిదని అంటున్నారు నిపుణులు. ఇది ప్రస్తుతం మన దేశంలో టోల్ గేట్స్ గురించిన కీలక సమాచారం. జాతీయ రహదారుల్లో టోల్ బూతుల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా, ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లో ఉన్న పెనాల్టీగా డబుల్ ఛార్జ్ వసూలు చేసేలా రాత్రికి రాత్రే నిబంధనలను మార్చి అమల్లోకి తెచ్చారు. చందమామ కథల్లో దారి కాచి దోచుకునే దొంగల కథలు, గుర్రాల మీద గుంపులుగా వచ్చి సర్వం దోచుకునే బందిపోటు దొంగల ముఠాలు కథలు వినే ఉంటాం కదా. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో సైబర్ దోపిడీలు అనుభవిస్తున్నాం. ఆ కథలన్నింటికన్నా ఈ ఫాస్టాగ్ దోపిడీ తాత లాంటిదని అంటున్నారు నిపుణులు. వాహనదారులు మెడలు వంచి వసూలు చేసే టోల్ గేట్ల గురించి గతంలో ఎన్నో సార్లు వివాదాలు తలెత్తాయి. అయితే వాటిని పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు. ఫాస్టాగ్ లో ముందుగా చెల్లించే సొమ్ము దేశవ్యాప్తంగా ఎన్ని వందల వేల కోట్లు జమయ్యి ప్రభుత్వ ఖజానాలో మూలుగుతూ ఉందో ఎవరికీ తెలియదు. ఏటా దగ్గర అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు వాహనదారులు దారుల్లో టోల్ గేట్లకు కట్టినా ప్రభుత్వం ఇంకా వసూళ్లు పెంచడానికి కొత్త దారులు ఎందుకు వెతుకుతుందో అర్థం కాని విషయం. ప్రస్తుతం టోల్ గేట్ విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు టోల్ అనేది దేశ రవాణా రంగంలో అతిపెద్ద స్కామ్ అని అంటున్నారు పరిశీలకులు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వం కనీసం 100 కోట్లతో నిర్మించిన రహదారికి సైతం కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వలేక టోల్ గేట్ ద్వారా వారినే వసూలు చేసుకోమంటుంది. దాంతో సదరు కాంట్రాక్టర్ 100 వాహనాలు నడిచే రోడ్డు మీద 10 బండ్లే వస్తాయని ఎస్టిమేట్ చేయిస్తాడు. దాంతో 5 ఏళ్లలో వారి డబ్బులు వారికి వచ్చేసి టోల్ ఎత్తివేయాల్సి ఉండగా మరో 10 నుంచి 15 ఏళ్లు ఆ వసూలు కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అంటే వచ్చిన వాహనాల లెక్క ఎస్టిమేట్ చేసిన సంఖ్య కన్నా తక్కువ చూపిస్తూ ఇంకా తన బాకీ వసూలు కాలేదని కాంట్రాక్టర్ చక్కగా దోపిడీ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంటాడన్నమాట. పైగా రికార్డులో చూపించని కారణంగా వసూలైన డబ్బంతా ట్యాక్స్ కట్టనవసరం లేకుండానే కాంట్రాక్టర్ అకౌంట్ లోకి జమ అవుతోంది. సో ఈ రికార్డ్ తరువాతి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు బేస్ లైన్ అవుతోంది. తరువాతి ప్రాజెక్టుల దోపిడీకి అప్పుడే పునాదులు పడుతున్నాయి. మామూలుగా 5 సంవత్సరాల్లో తీసేయాల్సిన టోల్ బూత్ అఫీషియల్ గానే 15 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల వరకు ఉండేలా చేయడంపై ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడే మరో విషయం గురించి కూడా చూసేద్దాం. హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కూడా వివాదాల్లో చిక్కుకుపోయింది.
గత ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం తక్కువ రేటుకు 30 ఏళ్ల పాటు లీజ్ తీసుకున్న ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థ కొత్త రకం దోపిడీ ప్రారంభించింది. సాంకేతిక కారణాలంటూ సిబ్బంది వాహనదారులకు కుచ్చుటోపి పెడుతోంది. ఫాస్టాగ్ ఉన్నా పనిచేయడం లేదని సాంకేతిక సాకులు చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ప్రయాణించిన దూరానికి ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. వాహనదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లింపులు చేయడం ఎన్నడూ జరగదు. సాధారణంగా ఫాస్టాగ్ ఉన్న వాహనం ఏ టోల్ ప్లాజా వద్ద ఆగడానికి వీల్లేదు. డబ్బులు వసూలు చేయకూడదు. ప్రయాణించిన దూరానికి ఆన్లైన్లో డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. అయితే ఫాస్టాగ్ లేకుండా వచ్చే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఫాస్టాగ్ వాహనాలకు డబ్బులు వసూలు చేస్తుండటంతో వాహనదారులు ఇదేం దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రభుత్వమే ప్రజల్ని దారిలో ఆపి మరీ దోచుకునే పద్ధతి అని అంటున్నారు పరిశీలకులు. ఓ రహదారి కోసం మనం చెల్లించిన కోట్లాది రూపాయల కాంట్రాక్టర్ కు చేరిన తరువాత కూడా ఆ టోల్ గేట్ మూసివేయడం ఎక్కడా కనిపించదు. 15-20 ఏళ్లుగా నడుస్తున్న టోల్ గేట్లు ఎందుకు మూతపడవన్నది బ్రహ్మ రహస్యంగానే ఉంటుంది. అసలు వడ్డీ లాభాలు కట్టిన తరువాత కూడా మనం కడుతున్నది ఎవరి జోబుల్లోకి వెళ్తుందో అర్థం కాదు. టోల్ గేట్ అన్నదే పెద్ద తలతిక్క లెక్క అయితే దానికి మినిమం బ్యాలెన్స్, బ్లాక్ లిస్ట్, డబుల్ ట్రిపుల్ పెనాల్టీ వసూల లెక్కలు ప్రజలను చికాకు పరుస్తున్నాయి. నిజమే, అత్యంత ఆధునిక రీతిలో నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ హైవేలతో ప్రయాణం సుఖవంతంగానే ఉంటుంది. చాలా త్వరగా గమ్యం చేరుకోవడం మంచిదే. కానీ ఇవన్నీ నిర్మించడం మనకు పాలించే ప్రభుత్వాల కనీస బాధ్యతే కదా. మరి ఇలా అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న వసూల సంగతేంటని సామాన్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. పైగా ఈ రోడ్ల నిర్మాణాలు పల్లె పట్టణాల భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి. అప్పటి వరకు చక్కగా సాగిపోతున్న చిన్న చిన్న వ్యాపారాలు ఈ రోడ్ల కారణంగా మూతపడుతూ ఉన్నాయి. విశాలమైన ఈ రోడ్లు ఊరికి దూరంగా ఉంటాయి. అసలు ఆ పల్లెల్లోని వారు అసలు రోడ్డు ఎక్కాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఎక్కడ ఆగే ప్రశ్నే లేకపోవడంతో ట్రాఫిక్ అంతా వేగంగా వెళ్లిపోతుండటంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమ జీవితాలను బలి తీసుకుంటున్న ఈ రోడ్లపై ఇటు నుంచి అటు వెళ్లాలంటే డబ్బులు చెల్లించాల్సి రావడం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా టోల్ గేట్ల విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు.